హలో భయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే లాస్ట్ సండే ఏదైతే ఉందో ఆ సండే రోజు వచ్చిన కలెక్షన్ అసలు దుమ్ము దులిపేసింది భయ్య. దగ్గర దగ్గర 2,78,000 పైగా మనకేంటంటే టికెట్స్ సోల్డ్ అయినాయి. సో ఇప్పుడు బుక్ మై షో పరంగా చూసుకుంటే మొత్తం టోటల్గా ఎంత కలెక్షన్స్ అయినాయో అసలు చూద్దాం. సో దగ్గరగా మనకి 11.842 మిలియన్ ఏదైతే ఉందో మనకి రావడం జరిగింది. ఇంకా చాలా నాకు తెలిసి ఈ వీకెండ్ కల్లా ఇది మనకి కంప్లీట్ అయిపోతుంది భయ్య. ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కర్ణాటకలో 6 కోట్ల గ్రాస్ ఏదైతే వచ్చిందో దాంట్లో ప్రభాస్ రెండో స్థానంలో ఉందన్నమాట కల్కి అనేది. ఇది కూడా ఒక రేర్ ఫిట్ అని చెప్పొచ్చు. సౌత్ ఇండియాలో కర్ణాటకలో కూడా అంటే ఓన్ డబ్బింగ్ యాక్చువల్ చెప్పాలంటే అక్కడ దగ్గర ఇప్పుడు 70 క్రోర్స్ క్రాస్ వెళ్తుంది. కానీ కల్కి ఓన్ కర్ణాటక లాంగ్వేజ్లో 6 crores గ్రాస్ చేస్తుంటే మామూలు విషయం కాదు. ముందు సలార్ ఉంది, ఇంకొక కొద్ది రోజుల్లో కల్కి కూడా క్రాస్ చేస్తున్నారన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ ఏంటో హిందీ పరంగా హయ్యెస్ట్ నెట్ కలెక్షన్స్ దాంట్లో 20th పొజిషన్కి వచ్చేసింది కల్కి. సో ఇదివరకు 20th పొజిషన్లో బ్రహ్మాస్త్రం ఉండేది భయ్య. బ్రహ్మాస్త్రం క్రాస్ చేసేసి ఇప్పుడు 20th పొజిషన్లో కల్కి 2898 రావడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే న్యూజిలాండ్లో భయ్య. సో సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ దట్టు మన తెలుగులో వర్క్ చేసిన 70 ఫిలిమ్స్లో సో కల్కి 2898 అయితే థర్డ్ పొజిషన్లో రన్ అవుతుంది భయ్య. చాలా సక్సెస్ఫుల్గా $3,78,000 సో న్యూజిలాండ్ డాలర్స్ ద్వారా అవడం జరుగుతుంది. సో ఇది కూడా మంచి రికార్డు. సో మంచి కలెక్షన్స్తో తీసుకెళ్తుంది అనమాట. సో సెకండ్ పొజిషన్ ట్రిపుల్ ఆర్, ఫస్ట్ పొజిషన్ బాహుబలి ఉండడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఆస్ట్రేలియా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 18 రోజులకి కల్కి అనేది $3 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ కింద మనకి కలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం 8th పొజిషన్ రన్ అవుతున్నాం ఆల్ ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం. సో ఇప్పుడు ముందున్న దాంట్లో 2 సౌత్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఒకటి ట్రిపుల్ ఆర్, ఇంకోటి బాహుబలి ఉంది. సో KGF 2 కూడా ఉంది దాంట్లో. మొత్తం 3 ఉన్నాయి. 4th ఫిలిం కింద కల్కి ఉంది. సో ఆల్ ఇండియా పరంగా చూసుకుంటే 8th పొజిషన్లో ఉంది భయ్య. సో నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్దాం. ఇది మాత్రం రికార్డు కొట్టేసింది భయ్య. ఎలాగంటే జవాను ఇండియా యొక్క గ్రాస్ పరంగా చూసుకుంటే మనం వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా మాట్లాడుకుంటే జవాను 1,100 crores అబౌవ్ ఉంది. కానీ ఇండియా పరంగా చూసుకుంటే ఇండియాలో 761 మాత్రం గ్రాస్ మాత్రమే ఎర్న్ చేసింది. దీని పరంగా చూసుకుంటే కల్కి దాన్ని బీట్ చేసేసింది భయ్య ఇండియా పరంగా గ్రాస్ చూసుకుంటే అనమాట. సో నెక్స్ట్ KGF 2, బాహుబలి అండ్ ట్రిపుల్ ఆర్ ఉన్నాయి. సో ముందు మాత్రం కంపల్సరీ ఈ బ్రేక్స్ కూడా వీటి కూడా బ్రేక్స్ పడాలని కోరుకుంటున్నాం భయ్య. సో నెక్స్ట్ అప్డేట్ కూడా చూద్దాం. యునైటెడ్ ఎమిరేట్స్లో భయ్య. సో అక్కడ మనకి దుబాయ్ కానీ ఆ ఏరియాస్లో ఏదైతే ఉందో ఇంకొక 25 అంటే ఒక $25,000 కనుక కంప్లీట్ చేసుకుంటే ట్రిపుల్ అని క్రాస్ చేస్తుంది భయ్య. ఇది మినిమం ఈ వీకెండ్ కల్లా మాక్సిమం 3 to 4 days కల్లా ఇది క్రాస్ చేస్తుంది. ఇది కూడా ఒక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇంకోటి మన పక్కన ఉంటున్న కేరళ భయ్య. సో కేరళలో డబల్ డిజిట్ షేర్ అంటే 10 crores షేర్ కంటే అబవ్ వచ్చిన దాంట్లో ఓన్లీ ప్రభాస్ 2 ఫిలిమ్స్ ఉన్నాయి భయ్య. ఒకటి బాహుబలి 2, ఇంకోటి కల్కి అనమాట. సో ఇది ఒక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ యాక్సెప్టెన్స్ రావడం చాలా కష్టం. సో అది చాలా ఈజీగా వచ్చింది. సో దాన్ని బాగా ఫుల్ఫిల్ అవుతున్నారు అనమాట. ఓకేనా?